ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం మాండవ్య మహర్షి గురించి తెలుసుకుందాం. భార్య పేరు కామప్రమోదిని. మాండవ్యముని మహాతపస్శాలి, బ్రహ్మ విద్వద్వరుడు, బ్రహ్మర్షి, స్థిరచిత్తుడు, మౌనవ్రతుడు, సత్యవ్రతుడు, పుణ్యపురుషుడు. భూమి మీద ఉన్నటువంటి అన్ని తీర్థాలు తిరిగి ఒక అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఋతువులు సంవత్సరాలు మారిపోతూ ఉన్న తపస్సులోనే ఉండిపోయాడు. త్రేతాయుగం నాటివాడు. మహాభారతం ప్రకారం మాండవ్య మహర్షి తన ఆశ్రమం వెలుపల చాలా సంవత్సరాల నుండి నిలబడి చేతులు పైకెత్తి తన తపస్సులో ఉండగా రాజుగారి సొత్తును దొంగిలించినటువంటి దొంగలు రాజభటులు తమను తరుముకు వస్తున్నారు అని తెలుసుకొని దారిలో ఉన్న మాండవ్యముని ఆశ్రమంలో దాక్కున్నారు. దొంగలు ముని ఆశ్రమం వైపు రావటం చూచిన రాజభటులు ఆ మునిని, అయ్యా, దొంగలు ఇటుగా ఎవరన్నా వచ్చారా అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు చెప్పలేదు. భటులు ఆశ్రమంలో వెతుకగా వారికి సొమ్ముతో పాటు దొంగలు కూడా కనిపించారు. దానితో ఆ దొంగల నాయకుడు ఈయనే అని అనుకుని దొంగలను మునిని కూడా తీసుకుపోయి రాజు ఆస్థానంలో ప్రవేశపెట్టారు. రాజుగారు అందరికీ మరణశిక్ష విధించాడు. దొంగలు చనిపోయారు. మునిని కూడా వారితో పాటే శూలంపై గుచ్చి హింసించినా చనిపోలేదు. ఆయనతో పాటు ఆ శూలాన్ని అక్కడే పాతిపెట్టి వెళ్ళిపోయారు. మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు. బ్రహ్మాండ పురాణం ప్రకారం ప్రతిష్టానాపురములో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కుష్ఠరోగి, భార్య సుమతి పతివ్రత. కౌశికుడు కుష్ఠరోగి అయినా వాని భార్య అత్యంత భక్తితో వానికి శుశ్రూష చేస్తోంది. కౌశికుడు ఒకనాడు ఒక కాంతను చూచి కామించి ఆమె వద్దకు తీసుకువెళ్ళమని కోరాడు. అతనికి ఈ ఆలోచన కలిగినందుకు మిక్కిలి విచారించి భర్త ఆజ్ఞను శిరసావహించి ఆ రాత్రి భర్తను ఒక బుట్టలో పెట్టుకుని తీసుకువెడుతూ ఉండగా చీకటిలో కొరత వేయబడిన మాండవ్య మహర్షికి ఈయన కాలు తగిలి చాలా బాధ కలిగింది. మాండవ్యుడు, నాకు ఈ బాధ కలిగించినవాడు సూర్యోదయము కాగానే మరణించుగాక అని శపించాడు. ఆ మాటలు కౌశికుని భార్య విని భయపడినదై సూర్యుడు ఉదయింపకుండునుగాక అని పలికింది. చాలా కాలము సూర్యుడు ఉదయించకపోవటం వలన దేవతలు బ్రహ్మను ప్రార్థించారు. ఆయన అనసూయను వేడితే ఆ పని జరుగుతుంది అని చెప్పగా ఆ విధంగానే చేశారు దేవతలు. మాత సూర్యుడు ఉదయింపకుండుటకు కారణం తెలుసుకొని కౌశికుని పత్ని సుమతి పాతివ్రత్య మహిమను గ్రహించి ఆమె వద్దకు వెళ్ళి, ఈ చీకటి వల్ల నరులు దేవతలు బాధపడుతూ ఉన్నారు. సూర్యోదయము గావించు, నీ భర్తకు ఎట్టి భయమూ లేదు, వానిని నేను బ్రతికిస్తాను అని చెప్పగా సుమతి సూర్యోదయం అగునట్లుగా చేసింది. వెంటనే కౌశికుడు మరణించాడు. అతనిని అనసూయాదేవి బ్రతికించింది. మాండవ్య మహర్షి శూలము పైననే ఉండి యథావిధిగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన తపస్సుకు మెచ్చిన మునులు ఒక రాత్రివేళ పక్షులుగా వచ్చి, మాండవ్య మునీంద్ర, మహాతపస్వి అయిన నీకు ఈ శిక్ష ఎవరు విధించారు అని అడిగారు. దానికి మాండవ్యుడు, మునులారా, నేను ఏ అపరాధమూ చేయలేదు, నాకు ఈ శిక్ష ఎందువలన సంభవించిందో తెలియదు అన్నాడు. వచ్చిన మునులు ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. ఆ మాటలను అక్కడ ఉన్న భటులు విని రాజుగారికి చెప్పారు.
వెంటనే రాజు ముని వద్దకు వచ్చి చాలా తప్పు జరిగింది, క్షమించమని ప్రార్థించాడు. దానికి మాండవ్యముని, ఇది నా పూర్వజన్మ కర్మ అయి ఉండవచ్చు, నీ దోషం ఏమీ లేదు అనగా రాజు సంతోషించి సోలమ నుండి మునిని బయటకు తీయమని భటులకు చెప్పాడు. వారు ఎంత ప్రయత్నించినా అది ఆయన శరీరము నుండి ఊడి రాలేదు. ఆ శూలమును రెండు వైపులా కోయగా ఇంకా ఆయన కంఠమున కొన భాగము ఉండిపోయింది. ఆ కొనను ఆణి అని అంటారు. అప్పటి నుండి మాండవ్యుడు ఆణి మాండవ్యుడు అని పిలువబడుతున్నాడు. దీని తరువాత ఈ ఆణి మాండవ్యుడు పూర్వజన్మ కర్మ వల్ల జరిగినది అని తెలుసుకుని అక్కడి నుండి యమధర్మరాజు వద్దకు వెళ్ళి, యమధర్మరాజా, నాకు మహారాజు అంతటి శిక్ష వేయడానికి నేనేమి తప్పు చేశాను అని అడిగాడు. ఓ మహర్షి, నీవు చిన్నతనంలో తూనీగలను పట్టుకొని వాటికి చిన్న చిన్న మేకులను గుచ్చి ఆనందించావు, అందుకని ఆ ఫలం ఇప్పుడు అనుభవించావు అన్నాడు యమధర్మరాజు. అప్పుడు నా వయసు ఎంత అని మహర్షి అడిగాడు. అప్పుడు నీకు 12 ఏండ్ల వయసు అని చెప్పాడు యముడు. దానికి మాండవ్యునికి కోపం వచ్చి, యమధర్మరాజా, పిల్లలు 14 ఏళ్ళు వచ్చే వరకు బాలురు అని పిలువబడతారు. ఆ వయసులో వారికి ధర్మాధర్మాల గురించి తెలియదు. వారు ఏదీ చెయ్యరు, తెలిసి అసలే చెయ్యరు. కావున ఈరోజు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలు ఏమి చేసినా అది తప్పు కాదు, పాపమూ కాదు. వారికి ఎవరన్నా అపకారము చేస్తే అదే పెద్ద తప్పు అవుతుంది. కానీ యమధర్మరాజా, నేను బాల్యంలో చేసిన చిన్నపాటి తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించావు. కావున నీవు శూద్రయోనియందు జన్మించుగాక అని శాపం ఇచ్చాడు. ఆ శాపం వలన కురు వంశంలో వ్యాసుని వలన ఒక శూద్ర స్త్రీ గర్భం నుండి యమధర్మరాజు విదురుడిగా జన్మించాడు. జనక మహారాజు మహాజ్ఞాని. ఆ కారణం వలన జ్ఞానులైన మునుల నుండి ధర్మ సూక్ష్మాలు గ్రహించి వారిని సత్కరించేవాడు. ఆయన దర్శనార్థం మాండవ్య మహర్షి జనకుని వద్దకు వెళ్ళాడు. ఆ వచ్చిన మహర్షికి అతిథి సత్కారాలు చేసి ఆయన వల్ల అనేక ధర్మ విషయాలు తెలుసుకున్నాడు జనకుడు. జనకుని వలన కూడా మాండవ్యముని అనేక విషయాలు గ్రహించాడు. కొన్నాళ్లకు మాండవ్యముని పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు ఆ మునిని సత్కరించి పూజించాడు. దానికి మాండవ్య మహర్షి సంతసించి ధర్మరాజుకు అనేక విషయాలు తెలిపి శివస్మరణ వలన దుఃఖములు నశిస్తాయి అని చెప్పి నిత్యము శివస్మరణ చేయమని ఉపదేశించాడు. ఈ విషయాలన్నీ మనకు మహాభారతం ద్వారాగా తెలుస్తున్నాయి. ఈ విధంగా మాండవ్యుడు మునిగా జీవితాన్ని గడిపి కౌశికుడు అను వానికి యమధర్మరాజుకు శాపం ఇచ్చి జనక మహారాజుకి ధర్మరాజుకు జ్ఞానోపదేశం చేసి తన శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటిన గొప్ప తపస్శాలి. ఈయన ఎంతో కాలం తపస్సు చేసిన ప్రదేశము కర్ణాటక రాష్ట్రంలోని మాండవ్య పట్టణం అని ఆయన పేరు మీదనే ప్రసిద్ధి చెందింది. ఓం మాండవ్య మహర్షియే నమః. స్వస్తి.